అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కొందరికి కాళ్ళల్లో స్పర్శ అనేది ఉండదు, వాటి కారణాలు, చికిత్సా విధానం ఏంటో తెలుసుకుందాము. ఈ నమ్నెస్ వచ్చిన వారిలో కాళ్ళల్లో స్పర్శ అనేది ఉండదండి. అలాగే అరికాళ్ళల్లో పిన్స్తో లేదా సూదులతో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, మంటగా అనిపిస్తూ ఉంటుంది. వీటి వలన బ్యాలెన్స్ అనేది అదుపు తప్పుతూ ఉంటుందండి. ఇవన్నీ నమ్నెస్ యొక్క లక్షణాలు. ఈ కాళ్ళల్లో స్పర్శ ఉండకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా కాళ్ళల్లో సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సమయం నీల్ డౌన్ చేస్తారో, లెగ్స్ క్రాస్ చేసి పెట్టి కూర్చుంటారో, లేదా షూస్ అనేవి టైట్గా వేసుకోవడం, సాక్స్ టైట్గా ఉండడం, ప్యాంట్స్ టైట్గా ఉండడం వల్ల, లేదా ఎక్కువగా తీవ్రమైన చలికి ఉన్నా కానీ కాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల కొద్ది సమయం వరకు కాళ్ళల్లో స్పర్శ అనేది ఉండకపోవచ్చండి. సెకండ్ రీజన్ వచ్చేసి పించ్డ్ నర్వ్, అంటే ఎవరికైతే వెన్నుముక్కలో ప్రాబ్లం ఉంటుందో, డిస్క్ ప్రాబ్లం ఉంటుందో, స్లిప్ డిస్క్ కానీ, డిస్క్ బల్జ్, అలాగే సయాటికా ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారిలో కూడా చూస్తూ ఉంటాము. థర్డ్ రీజన్ వచ్చేసి హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల నరాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఎవరికైతే అనీమియా, అంటే రక్తం అనేది తక్కువగా ఉంటుందో, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుందో అలాంటి వారిలో, అలాగే కీమోథెరపీ తీసుకున్న వారిలో కూడా మనకి నమ్నెస్ అనేది చూస్తూ ఉంటాము. స్పైన్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, అలాగే విటమిన్ డెఫిషియన్సీస్, మెయిన్గా విటమిన్ డి, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నవారికి, అలాగే కొన్ని మెడిసిన్ వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. HIV, కిడ్నీ సంబంధిత టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళకి, థైరాయిడ్ సమస్య, హైపోథైరాయిడిజం ఉన్నవారికి, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి, ప్రెగ్నెన్సీ, అలాగే కిడ్నీ సంబంధిత ఇబ్బంది ఉన్నవారికి ఎక్కువగా మనం ఈ కాళ్ళల్లో స్పర్శ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నమ్నెస్ అనేది చాలా రోజులు ఉండడం, లేదా ఈ నమ్నెస్తో పాటు కళ్ళు తిరగడం, కన్ఫ్యూజన్ ఉండడం, బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉండడం, అలాగే ఇరిటబుల్ బోవెల్ డిసీజ్ ప్రాబ్లం ఉండడం వల్ల బోవెల్ కంట్రోల్ అనేది లేకపోవడం జరిగినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ని అయితే సంప్రదించాలండి. డాక్టర్ గారు కొన్ని బ్లడ్ టెస్ట్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అనీమియా ఉందో లేదో తెలుసుకోవడానికి చూస్తారు. థైరాయిడ్ బ్లడ్ టెస్ట్, విటమిన్ డి, విటమిన్ B12 బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్, అలాగే ఎలక్ట్రోలైట్ ప్యానెల్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఎక్స్రేస్, సిటీ స్కాన్ కానీ, MRI స్కాన్, ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోమయోగ్రఫీ, ఇలాంటి టెస్ట్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఇన్ కేస్ మీకు కాళ్ళల్లో నమ్నెస్ ఉన్నట్లయితే, స్పర్శ లేకపోవడం వల్ల అయితే కొన్ని హోమ్ రెమెడీస్ అయితే పాటించవచ్చు. మెయిన్గా కాళ్ళన్నీ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో సోక్ చేయడం, ఇలా చేయడం వల్ల సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మసాజ్ చేయడం, అలాగే కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కాళ్ళకి చేయడం వల్ల, ఫుట్ ఎలివేషన్ చేయడం వల్ల స్వెల్లింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇవి కొన్ని హోమ్ రెమెడీస్. అలాగే మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ కంఫర్టబుల్ షూస్ వేసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉండాలండి. ఈ నమ్నెస్కి చికిత్సా విధానం అనేది వాటి యొక్క రూట్ కాజ్, అంటే ఎందుకు వస్తుందో కారణం బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడం, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిస్క్ కరెక్ట్ చేయడం, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కరెక్ట్ చేయడం, ఈ విధంగా మనకి ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి. ఇది అండి కంప్లీట్గా నమ్నెస్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.